ఏది కూడా శాశ్వతం కాదు. నేను మొన్న కూడా చెప్పాను, మన జీవితమే శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు, చివరికి జీవితం కూడా. ఇది మన మెట్ట వేదాంతం డాక్టర్ కమ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాజా ప్రవచనం. తలా తోకాలేని పనులతో, తుగ్లక్ పాలనను మించిపోయి కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న చేష్టలతో బహుశా ముఖ్యమంత్రి విసిగి వేసారిపోయారనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఇటువంటి మాటలనే దొర్లించిన సీఎం వారు విజయవాడలో మళ్లీ వాకెక్కారు. పదవుల కోసం పరిగెత్తితే అది మనల్ని చూసి మరింత పరిగెత్తిస్తుందని, ప్రజలకు సేవ చేస్తే ఆ పదవులే మన ఇంటి తలుపులు తడతాయంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను ఓడించే వాళ్ళెవరూ లేరని, కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ ను ఓడించగలరన్నది ఆయన చేసిన ఇంకో వ్యాఖ్య. కనీసం ఒక సాధారణ మంత్రిగా కూడా పనిచెయ్యని, పోర్ట్ఫోలియోల మీద వర్కింగ్ నాలెడ్జే లేని పర్సనాలిటీని తీసుకొచ్చి ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం దగ్గరే మొదటి పొరపాటు జరిగిపోయిందా అనిపిస్తుంది. ఇలా అనిపించడం కూడా ఇదే మొదటిసారి కాదు. ఒక ముఖ్యమంత్రిగా అటు పార్టీ కార్యకర్తలకు, ఇటు సాధారణ ప్రజానీకానికి మార్గదర్శకత్వం వహించి వాళ్లకు నమ్మకాన్ని కలిగించే విధంగా మాట్లాడవలసిన అత్యున్నత స్థాయి నాయకుడు ఇలా మెట్ట వేదాంతంతో నిరుత్సాహంగా, నిర్వేదంగా మాట్లాడడం విచారకరం కాదా? కిరణ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఏడాదిన్నర గడిచిపోయినా అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంలో పూర్తిగా వైఫల్యం చెందారనేది కొంతమంది సొంత పార్టీ వాళ్లే బల్లగుద్ది మరీ చెప్తున్న మాట. ఇక సీఎం సమర్థత విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ ఆయన్ని మాత్రం ఆ పదవిలో కొనసాగించడానికి కారణం తగిన ప్రత్యామ్నాయ వ్యక్తి దొరక్కపోవడమేనన్నది ఢిల్లీ లాబీల్లో ఇటీవల రీసౌండ్ ఇచ్చిన వాయిస్. కాంగ్రెస్ ను కొంతకాలంగా పట్టి పీడిస్తున్న తెలంగాణ వ్యవహారంలో గాని, జగన్ దూకుడును అరికట్టే విషయంలో గాని కిరణ్ పర్ఫార్మెన్స్ అద్దిరిపోయిందంటూ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. 40 రోజుల దాకా సకల జనుల సమ్మెకు ఆకరాట పడకపోవడం కిరణ్ ఫెయిల్యూర్ లెక్కలోదే. ఇటు జగన్ కు కోవర్టన్న తీవ్రమైన ఆరోపణలకు కనీసం కౌంటర్ అయినా ఇచ్చుకోలేని ఇనాక్టివ్ పర్సనాలిటీగా కిరణ్ ఫిక్స్ అయిపోయారా? క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం ఆయన సామర్థ్యానికి పరీక్ష పెడుతోంది. కుప్పలు తెప్పలుగా వస్తున్న అర్జీలను ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పరిష్కరించే సూచనలు కూడా లేవు. కేవలం హామీలను గుప్పించడం దగ్గరే ఆగిపోకుండా నేల మీద నిలబడి వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే కొంతలో కొంతైనా ఆయన నిర్మాణాత్మక విజయం సాధించే అవకాశం లేకపోలేదన్నది శ్రేయోభిలాషుల మాట. కానీ ఆయనకంటూ సొంత బలగం లేకపోవడం, సహచర మంత్రుల్లో ఆయన పట్ల విశ్వసనీయత సన్నగిల్లడం వంటి కారణాలతో పాటు తనను ఏ క్షణమైనా మార్చిపారేస్తారంటూ బలమైన ప్రచారం జరగడం కూడా కిరణ్ పరిస్థితిని నిరాశాజనకంగా మార్చేసింది. ఇక రాష్ట్ర పాలనా స్థితిగతులు, శాంతి భద్రతలు, రాజకీయ వ్యవహారాలపై ముఖ్యమంత్రిగా తన మాట కంటే ఒక గవర్నర్ మాటలకే అధిష్టానం విలువనివ్వడం, నివేదికలు తెప్పించుకోవడం, ఆయనతోనే సమావేశం కావడం కిరణ్ వర్గీయుల్ని మరింత చికాకు పెడుతోంది. కిరణ్ కాళ్లను కట్టిపారేస్తోంది కూడా. మొత్తం మీద కిరణ్ పరిస్థితిని చూస్తున్న వాళ్లకు జాలి, కోపం రెండూ ఒకేసారి కలుగుతాయి. సొంత కాళ్ల మీద సమర్థవంతంగా నడవాలంటే ఆయనకు అధిష్టానం నుంచి అటానమీ కావాలి. అది కాంగ్రెస్ సంప్రదాయాలకే విరుద్ధం. ప్రచారమే తప్ప పసలేని ముఖ్యమంత్రి అంటూ కిరణ్ మీద సెటైర్లు ఉన్నాయి. పోనీ పవర్ ఉంటే ప్రూవ్ చేసుకో అంటూ కొన్ని సవాళ్లు ఆయన ముందుకొచ్చి తొడగొట్టేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న పెను సమస్య సెప్టెంబర్ 30వ తేదీన తెలంగాణ వాదులు తలపెట్టిన మార్చ్. వాయిదా వేసుకోమంటూ ఆయన స్వయంగా చేసిన విజ్ఞప్తులన్నీ బేఖాతరైపోయాయి. సో మరింత ప్రతిష్టాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితిలో పడ్డారు కిరణ్ కుమార్ సార్. జీవ వైవిధ్య అంతర్జాతీయ సదస్సు భంగపడిపోకుండా, తూటాలతో పని లేకుండా, కేవలం మాటలతోనే సర్దేసి ఎటువంటి టెన్షన్లు లేకుండా ఈ మార్చ్ గండం గడిచిపోతే ఈ కిరణ్ కుమారుడికి పాస్ మార్కులు పడ్డం మాత్రం ఖాయం. అప్పుడు కనీసం ఆయన కుర్చీకైనా ఆయుష్ పెరిగే ఛాన్స్ ఉంది. లెట్ us say సుఖీ భవ టు ఆ సీఎం.